Hello everyone, today we are discussing about DDL commands. హాయ్ ఆల్. ఈరోజు మనము డిడిఎల్ కమాండ్స్ గురించి తెలుసుకున్నాం. సో నేనేం చేస్తానంటే స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకున్నాను కదా. సో లైవ్గా నేను ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉంటాను, అవి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ మనము ప్యారలల్గా నేర్చుకున్నాం. ఓకే, సో నేను ప్రజెంట్ MySQL ఆపరేట్ చేస్తున్నాను. ఇందులో డిడిఎల్ కమాండ్స్ యాక్చువల్గా మనము ఒక కామెంట్ ఇవ్వాలి అంటే ఈ విధంగా టైప్ చేసుకోవాలి. ఓకే, డిడిఎల్ కమాండ్స్. డిడిఎల్ అంటే ఏంటి? డాటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే, డాటా డెఫినిషన్ లాంగ్వేజ్, కరెక్ట్. సో ఇందులో మనం ఏం చేయొచ్చు, బేసిక్గా ఏమేమి చేయొచ్చు అనేది నేను ఇక్కడ ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే బేసిక్గా డేటాబేసెస్ పైన వర్క్ చేయొచ్చు. ఆ తర్వాత డేటాబేసెస్లో ఏముంటాయి, టేబుల్స్ పైన వర్క్ చేయొచ్చు. ఈ డేటాబేసెస్లో ఏమేమి వర్క్ చేయొచ్చు అంటే ఇది బేసిక్గా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కదా, డిఫైన్ చేస్తుంది. ఒక డేటాబేస్ని డిఫైన్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసి డిఫైన్ చేస్తుంది. ఓకే, సో దాన్ని క్రియేట్ చేయొచ్చు, తర్వాత డ్రాప్ కూడా చేయొచ్చు ఈ డిడిఎల్ కమాండ్స్తో. ఇంకా మాడిఫై చేయొచ్చు అని కూడా అనొచ్చు. అప్పుడు ఏమంటారు అంటే, ఈ మాడిఫై చేయడం అంటే డేటాబేస్లో ఏం మాడిఫై చేస్తాం, టేబుల్సే కదా. సో అందుకోసం ఇక్కడ మాడిఫై అనేది లేదు, జస్ట్ క్రియేట్, డ్రాప్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద టేబుల్స్. ఇక్కడ టేబుల్స్లో మనము ఏమేమి చేయొచ్చు అంటే టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, ఆ తర్వాత డ్రాప్ కూడా చేయొచ్చు టేబుల్స్ని. ఇక్కడ బాగా రిమెంబర్ చేసుకోండి, ఆల్టర్ అని ఉంది, మాడిఫికేషన్ అని లేదు. దానికి వేరే మీనింగ్ ఉంది, అందుకోసమే ఆల్టర్. ఓకేనా, వీటన్నిటిని మనం ఏమంటామంటే క్వెరీస్ అంటాం. ఓకే, ఇవి కూడా క్వెరీస్. ఇప్పుడు నేనేం చెప్పొచ్చు అంటే డేటాబేస్లో నేను క్రియేట్ క్వెరీ ఆర్ డ్రాప్ క్వెరీ టైప్ చేస్తున్నాను అని చెప్పచ్చు. లేకపోతే క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, డ్రాప్ టేబుల్ అని క్వెరీ రాస్తున్నాను కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ మనము డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. హెడ్డింగ్ డేటాబేసెస్ అని పెట్టుకుందాము, బేసెస్. ఓకే, ఓకే, డేటాబేస్కి వచ్చేసరికి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ క్రియేట్ చేయొచ్చు అన్నాం. ఫస్ట్ అసలు ఈ టోటల్ SQL సర్వర్లో ఫస్ట్ ఏ డేటాబేసెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూడడానికి ఏం చేయొచ్చు అంటే షో డేటాబేసెస్ అని వస్తుంది. మనము కంట్రోల్ ఎంటర్ కొట్టామంటే ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రిజల్ట్ గ్రిడ్లో టోటల్ ఏవే డేటాబేసెస్ ఉన్నాయో అందులో అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏ డేటాబేస్ క్రియేట్ చేద్దాము, కొత్త డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ డేటాబేస్. ఆ డేటాబేస్ నేమ్ ఏంటి అంటే ఫ్యాక్టరీ. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత జస్ట్ ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం. షో డేటాబేసెస్ ఏమైంది, డేటాబేసెస్లో చూపిస్తుందా, ఇందులో ఉందా ఫ్యాక్టరీ అనేది, కరెక్ట్, ఇక్కడ ఉంది చూడండి. సో వచ్చేసింది, డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి
డేటాబేస్ని డిలీట్ చేసి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, డిలీట్ చేయడం అంటే డ్రాప్ డేటాబేస్ పేరు ఫ్యాక్టరీ. ఒక్కసారి చూద్దాం. ఎస్, చూడండి, లేదు కదా. లేదు. సో జనరల్గా మనం డేటాబేస్ని రియల్ టైంలో ఎప్పుడు క్రియేట్ చేస్తాం కానీ డిలీట్ చేయము. నేను మరొకసారి క్రియేట్ చేస్తాను, ఒక్కసారి చూద్దాం. ఎస్, వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ సైడ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు టేబుల్స్కి వద్దాం. టేబుల్స్కి వస్తే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకు టేబుల్స్లో? ఫస్ట్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఏం క్రియేట్ చేయాలి? టేబుల్ కదా, డేటాబేస్ కాదు. క్రియేట్ టేబుల్. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నావు, ఎక్కడ క్రియేట్ చేస్తున్నావు, ఏ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తున్నావు మనకు తెలియదు కదా. సో అందుకోసం ఏం చేస్తామంటే, టేబుల్స్ క్రియేట్ చేయకుంటే ముందే యూజ్ ఏ డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నామని దాన్ని చెప్పాలి. యూజ్ ఫ్యాక్టరీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫ్యాక్టరీ అనే డేటాబేస్లో ఒక టేబుల్ అని యూజ్ చేసుకుంటున్నామని మనం డేటాబేస్కి చెప్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ ఏం చేద్దాము? టేబుల్ నేమ్ వచ్చేసి మిషన్స్ అని పెడదాం. ఓకే, సో ఫ్యాక్టరీలో మనకు జనరల్గా మిషన్స్ ఉంటాయి కదా, సో మిషన్స్కి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇట్లా కొడితే ఎందుకు రావట్లేదు? ఏమవుతుంది అంటే, మిషన్స్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ నేమ్తో పాటు, జస్ట్ నేమ్ ఇచ్చాము అంతే, నేమ్తో పాటు మనము అందులో ఆ డేటా టైప్ ఏంటి, ఇంకా ఏమేమి వస్తాయి, ఆ టేబుల్ లోపల కాలమ్స్ ఏంటి అన్నీ డిఫైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆ మిషన్స్ అనే టేబుల్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ మిషన్ ఐడి. దీని డేటా టైప్ ఏంటి? ఇంటిజర్. ఓకే, ఇంటిజర్ నేను ఓకే ఇంటిజర్ అని ఇస్తాను. నెక్స్ట్ మిషన్ ఐడి. నెక్స్ట్ మిషన్ నేమ్ ఏంటి? varchar 20, వేరియబుల్ క్యారెక్టర్ కదా. నెక్స్ట్ మిషన్ మేక్ ఏంటి? జస్ట్ మేక్ అని పెడతాం. ఓకే, మేక్, ఇది కూడా varchar 20. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్. డేటా టైప్ ఏంటి? డేట్ కదా, డేట్. సో ఇవి టోటల్. సో ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఆ టేబుల్ పేరుతో పాటు లోపల ఉన్న కాలం నేమ్స్, వాటి యొక్క డేటా టైప్స్, కాలం నేమ్స్, డేటా టైప్స్ కూడా డిఫైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు టేబుల్ వచ్చిందో లేదో మనకు తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చూద్దాం. షో టేబుల్స్, అన్నీ ఏమేమి టేబుల్స్ ఉంటే అన్నీ చూపివు అని అడుగుదాం. వచ్చేసింది మిషన్స్. ఓకే, ఇప్పుడు మిషన్స్ అనే టేబుల్ ఉందని మనకు తెలుస్తుంది. అసలు అది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెక్ చేయడానికి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, డిస్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. డిస్క్రైబ్ మిషన్స్ అని కొట్టామనుకోండి, చూడండి ఇక్కడ డిస్క్రైబ్ టేబుల్ అని అవసరం లేదు, జస్ట్ మిషన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు ఏమవుతుందంటే, టోటల్ ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ మొత్తం వచ్చేస్తుంది. దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి, వాటికి ఏమైనా కాన్స్టెంట్స్ ఉన్నాయా లేవా,
వీటిని కన్స్టెంట్స్ అంటారు. నల్, అది ప్రైమరీ కీ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనకు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. టోటల్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయో చూసాం. ఒక టేబుల్ ఉంది మిషన్స్ అనేది. ఓకే, రైట్, ఇంత క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్కి వద్దాం. ఆల్టర్ ఏంటి, టేబులే కదా ఆల్టర్. యా, సో ఇప్పుడు టేబుల్ ఆల్టర్ చేసేటప్పుడు వీటిలో సబ్ క్లాసెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ ఆల్టర్ క్వెరీకి, వీటిని క్వెరీ అంటాం కదా. ఆల్టర్ క్వెరీలో క్లాసెస్ ఏమేమి ఉంటాయంటే చేంజ్ అంటే ఒక నేమ్, కాలం నేమ్ చేంజ్ చేయొచ్చు, డేటా టైప్ చేంజ్ చేయొచ్చు, వాటి యొక్క కన్స్ట్రెంట్స్ చేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మాడిఫై అనే ఇంకొకటి ఉంటుంది ఆప్షన్. మాడిఫై అంటే, ఈ మాడిఫైలో మనం ఏం చేయొచ్చు అంటే, వీటిలో నేమ్ చేంజ్ చేయలేము కాలంది, జస్ట్ మనం డేటా టైప్స్ని కన్స్ట్రెంట్స్ మాడిఫై చేయొచ్చు, సేమ్ లైక్ చేంజ్. నెక్స్ట్ కాలంను యాడ్ చేయొచ్చు, కొత్త కాలం ఏదన్నా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు, కాలంని డ్రాప్ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేయొచ్చు అనమాట ఒక టేబుల్ లోపల. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆల్టర్ టేబుల్. ఏ టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం? మిషన్స్ అనే టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం. ఇందులో ఏం చేంజ్ చేయాలి, ఏం ఆల్టర్ చేస్తున్నాము అంటే చేంజ్లో మనం ఏం చేయొచ్చు అనుకున్నాము. జనరల్గా ఒక టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయి, ఒక టేబుల్లో కాలం నేమ్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, కాలం నేమ్ ఉంటుంది, డేటా టైప్ ఉంటుంది, ఆ తర్వాత కన్స్టెంట్స్ ఉంటాయి. ఈ మూడింటిని మనము ఈ చేంజ్ ద్వారా మాడిఫై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడున్న కాలం నేమ్ని చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ అని ఉంది కదా, చేంజ్ మేక్. తర్వాత న్యూ నేమ్ ఏం పెట్టాలి, మేడ్ బై. ఓకే, దీంతో పాటు డేటా టైప్ ఏంటి, వేరియబుల్ క్యారెక్టరే, varchar. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైజ్ కూడా మారుస్తున్నాను, అంటే డేటా టైప్ కూడా మారుస్తున్నాను ఒకటేసారి. చూడండి ఇక్కడ బూమ్, మేడ్ బై అయిపోయింది చూడండి, మేక్. ఓకే, సో ఈ విధంగా మనము ఆల్టర్తో చేంజ్ చేసుకోవచ్చు. అదే మాడిఫై చూద్దాం. చేంజ్తో ఆల్టర్ టేబుల్ మిషన్స్లో మాడిఫై చేయాలి. ఏం మాడిఫై చేయాలి? ఇప్పుడు నేమ్స్ మార్చలేం కదా, మాడిఫైతో మనం చేయగలిగిందల్లా ఒకటే, ఏంటది, డేటా టైప్స్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కన్స్టెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ మేడ్ బై కాలంకి నాట్ నల్ అని పెడతాను. ఏమవుతుంది, దాని రన్ సింటాక్స్ మోడిఫైకి ఏమవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, అవుతుంది. మేడ్ బై
కరెక్ట్గానే ఉందా పేరు? మేడ్ బై varchar 25 not correct. ఓకే. సో డేటా టైప్స్ కంపల్సరీ మనం డిఫైన్ చేయాలి ఎక్కడైతే ఉంటే దాంతో పాటు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మేడ్ బై ఇక్కడ కన్స్ట్రైన్ మారిపోయింది, డేటా టైప్ కూడా మారిపోయింది. ఓకే. సో ఇప్పుడు మాడిఫై కూడా అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద యాడ్. ఆల్టర్ టేబుల్ మిషన్స్ యాడ్. ఏది ఒకటి కొత్త కాలం యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేద్దాము? డౌన్ టైమ్. మిషన్ నేమ్ వచ్చేసింది ఐడి మేడ్ బై. ఆ తర్వాత కంట్రీ, అది ఏ కంట్రీ నుంచి వచ్చిందనేది కంట్రీ తీసుకున్నాం. కంట్రీ డేటా టైప్ ఏముంటుంది? ఇది కూడా వేరియబుల్ క్యారెక్టర్. ఇది ఒక 20 పెట్టేస్తున్నా. ఓకే, యాడ్ అయిపోయింది. చూద్దాం, అదిగో యాడ్ అయిపోయింది కంట్రీ. ఓకే. సో ఈ విధంగా మనము కాలమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డ్రాప్ కూడా చేసి చూద్దాం. ఆల్టర్ టేబుల్ మిషన్స్ డ్రాప్ కంట్రీ. డైరెక్ట్గా డ్రాప్ చేసేసి చూపిస్తాను. ఇప్పుడే జనరేట్ చేసింది, ఇది వెళ్ళిపోయింది. సో మనం దీన్ని కామెంట్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ టైం అది ఎగ్జిక్యూట్ కాకుండా పెట్టేద్దాం. యా, ఒక్కసారి ఎస్, మళ్ళీ వచ్చేసింది కదా. ఓకే. సో దీన్ని కామెంట్ రూపంలో పెట్టుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ టైం కోడ్ రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ డ్రాప్ అయిపోకుండా సేఫ్టీ కోసం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి అయిపోయింది? మాడిఫై, చేంజ్ అయిపోయింది, మోడిఫై, యాడ్, డ్రాప్ అన్నీ అయిపోయినాయి. సో ఈ ఆల్టర్ టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమేమి పెండింగ్ ఉన్నాయి? నెక్స్ట్ డ్రాప్ టేబుల్కి వచ్చేసాం. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. డ్రాప్ తర్వాత ట్రంకేట్ అని ఉంటుంది, అది కూడా డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు డ్రాప్ టేబుల్. ఇంతసేపు మనం డ్రాప్ కాలం గురించి చూసుకున్నాం. జస్ట్ ఇది ఒక కాలంని డ్రాప్ చేస్తున్నాం టేబుల్లోంచి. ఇప్పుడు కంప్లీట్గా టేబుల్ని డ్రాప్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ సింపుల్. డ్రాప్ టేబుల్ పేరు మిషన్స్ అయిపోయింది. షో టేబుల్స్ కొడితే ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ క్రియేట్ టేబుల్ కొట్టుకోవాలి. ఆ తర్వాత షో టేబుల్స్ అని కొడితే వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు కాబట్టి దాంట్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ డ్రాప్ టేబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ట్రంకేట్ చూద్దాం. ట్రంకేట్ టేబుల్ అనేది ఏంటంటే, మనం జస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక టేబుల్ ఉంటుంది కదా. ఈ టేబుల్లో ఒక డేటా మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఆ డేటానంతా జస్ట్ టేబుల్ అలాగే ఉండాలి, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలంటే ట్రంకేట్ టేబుల్ మిషన్స్. ప్రజెంట్ ఇందులో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకేం తెలియట్లేదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ మిషన్ లోపల ఉన్న డేటా ఉంటుంది కదా, ఇదంతా జస్ట్ ఎరేజ్ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రంకేట్ డ్రాప్. నెక్స్ట్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకేం ఉండొచ్చు? టేబుల్లో ఈ టేబుల్ని మనము రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రీనేమ్ టేబుల్. రీనేమ్ టేబుల్ ఆపరేషన్స్లో ఇంకొక క్లాజ్ ఉంది.
ఈ ఈ క్లాస్ నేమ్ వచ్చేసి రీనేమ్ టేబుల్. టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ అని ఉంది కదా, మిషన్స్ నుంచి నాకు ఏమవ్వాలి, ఎక్విప్మెంట్ అనేది రావాలి. ఓకే, ఇప్పుడు షో టేబుల్స్ చూద్దాం. అదిగోండి, మిషన్స్ వెళ్ళిపోయి ఎక్విప్మెంట్కి వచ్చేసింది. నాకు వద్దు, నాకు మళ్ళీ అదే కావాలి అన్నప్పుడు అలా రీనేమ్ చేసుకుంటాం. మిషన్స్ వచ్చేసింది. ఓకే, సో దట్స్ ఇట్. ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం చేసామంటే డిటిఎల్ కమాండ్స్ అంటే డిఫైన్ చేయడం కంప్లీట్గా. ఏమేమి డిఫైన్ చేస్తాం, డేటాబేసెస్ని డిఫైన్ చేయొచ్చు, తర్వాత డేటాబేస్ లోపల ఉన్న టేబుల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే క్రియేట్, డ్రాప్. డేటాబేసెస్కి అయితే, టేబుల్స్కి అయితే మనం క్రియేట్ చేయొచ్చు, వాటిని ఆల్టర్ చేయొచ్చు, వాటిని డ్రాప్ చేయొచ్చు, తర్వాత లేదంటే ట్రంకేట్ చేయొచ్చు, ఫైనల్లీ రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇవి బేసిక్స్ అన్నమాట వీటికి సంబంధించి.